నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, గడ్కరీ. సొంతూరు నారావారి పల్లెలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలు. వివిధ పోటీలతో సందడిగా నారావారి పల్లె. పోటీలను తిలకించిన చంద్రబాబు దంపతులు. ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలోని జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై సోన్మర్గ్ ప్రాంతంలో 2700 కోట్లతో ఈ జెడ్ మోడ్ సొరంగాన్ని నిర్మించారు. కొండచర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఈ టన్నెల్ నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సొరంగం 6.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2015లో ప్రారంభమైన దీని నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. जम्मू कश्मीर की उन्नति के लिए जिन श्रमिक भाइयों ने कठिन से कठिन परिस्थितियों में काम किया, जीवन पर को भी संकट में डाल करके काम किया, साथ हमारे श्रमिक साथियों ने अपनी जान गंवाई, लेकिन हम अपने संकल्प से डिगे नहीं, मेरे श्रमिक साथी डिगे नहीं, किसी ने घर वापस जाने की कहा नहीं, इन मेरे श्रमिक साथियों ने हर चुनौतियों को पार करते हुए इस कार्य को पूरा किया है। और जिन 7 साथियों हमने खोए हैं, मैं आज सबसे पहले उनका पुण्य स्मरण करता हूं। साथियों, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో మకం వేశారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వగ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌకగా నాణ్యమైన నిత్యావసరాలు చేరువేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్లైన్ బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తారు. ఇక్కడ మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత 8 అంగన్వాడీ కేంద్రాల్లో ఐక్యూ పెరుగుదల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 2 యూనిట్స్ పెట్టండి యూనిఫామ్ 2 కిలోవాట్స్. ఓకే, యూ డూ ఇట్. చెప్పండి. ఊరన్నా ఈ ఊరు పక్కన అంటే ఈ 5 ఊర్లలో ఎన్ని డిమాండ్ ఉన్నాయి? ఈ 5 ఊర్లలో అంటే 7 ఇచ్చాము సార్. మిగతా 8 చంద్రగిరి మండలంలో మిగతా పంచాయతీ. ఈ 7 సరిపోతాయి. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ అందరూ కొంతమంది ఆటోలు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆటోస్ ఉన్నాయి సార్. వాటిని రెట్రో ఫిట్టింగ్ ప్లాన్ చేస్తున్నాం సార్. అది ఎన్ని రోజులు పడుతుంది? కొత్తగా ఇచ్చాము సార్. అది మినిమం 3-4 మంత్స్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 126 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, భార్య వసుంధర తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా 10,116 రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలి అని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలను కూడా చంద్రబాబు దంపతులు తిలకించారు. అనంతరం బహుమతులు అందించారు.
తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్ లో, ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 50 వార్డులో బుల్లి ఆధ్వర్యంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించి బుల్లి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు. బుల్లి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పోటీలు మన సంస్కృతి ప్రోత్సహిస్తాయన్నారు. అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా జరిపి మంచి సంకల్పం అని పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, ఎన్డీఏ నాయకులు సుజాత, లక్ష్మి, ఆటో స్వామి, సూరిబాబు, తాత, బాబు, అనిల్, శివాజీ, ప్రసాద్, ఈశ్వర్, నాగు, దుర్గేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో విద్యుత్ బిల్లు ఊరేగింపు వినూత్న రీతిలో చేపట్టారు. 50 అడుగుల విద్యుత్ బిల్ నమూనాను దగ్ధం చేశారు. దేవరాపల్లి మండల కేంద్రంలో 50 అడుగుల విద్యుత్ నమూనా బిల్లు ఊరేగించి 4 రోడ్ల జంక్షన్లో దగ్ధం చేశారు. పెంచిన విద్యుత్ సర్ఛార్జీలు, ట్రూ యాప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహరించుకోవాలి అని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర మాట్లాడుతూ ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సంక్రాంతి పర్వదినం అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నింపాలి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పండుగను పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని, ఇది పల్లెల పండుగ, రైతుల పండుగ, మన పాడి పంటల పండుగ అని సంక్రాంతికి నిలుస్తుందన్నారు. రైతుల పండుగ, మన పాడి పంటలు పండుగగా సంక్రాంతి నిలుస్తుంది. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్ళు, రైతు లోగుళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అందరూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలని నా మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రత్ పాటేల్ ఆదేశాల మేరకు పెదపూడి ఎస్ఐ కె రామారావు మరియు పెదపూడి మండల తహసీల్దార్ సీతాపతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడి పందాలు, జూదాలు ఆడరాదు అని, పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు. గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పెదపూడి మండలంలో ఎటువంటి కోడి పందాలు నిర్వహించరాదని, అదేవిధంగా గుండాటలో అక్రమ మద్యం అమరాదని తెలియజేస్తున్నాను. ఇవన్నీ పటిష్టంగా అమలు చేయడానికి మండల స్థాయిలోను గ్రామ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేయడం. కాబట్టి ప్రజలందరూ
అప్రమత్తంగా ఉండి సురక్షితంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా పెదపూడి మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మండల ప్రజలందరూ కూడా కుటుంబంతో వాళ్ళ యొక్క బిడ్డలతో అందరూ కూడా సంతోషంగా పండుగ జరపాలని కోరుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ ఐపీఎస్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను కాకినాడ డిఎస్పీ గారు రఘువీర్ కృష్ణ గారు, మా సిఐ గారు కృష్ణ చైతన్య గారి అధ్యయనంలో అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క జోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంది. ఈ జోద క్రీడలో నిర్వహించే అవకాశం ఉంది. హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా క్లియర్గా ఉన్నాయి. సాంప్రదాయమైన నెపంతో జోద క్రీడలు ఎట్టి బస్సులు కూడా ఎవరో నిర్వహించొద్దు, ఎవరో పాల్గొవద్దు. ఈ జోద క్రీడల్లో ఏర్పాటు చేసిన, నిర్వహించిన, ప్రోత్సహించిన, జోద క్రీడలకు స్థలాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత వారిపైన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు హోరెత్తాయి. ఫైనల్ మ్యాచ్లో నరసింహ సీసీ ఫ్యాక్టరీ సీసీ జట్లో తలపడగా నరసింహ సీసీ జట్ అద్భుత విజయం సాధించింది. మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకున్న ఫ్యాక్టరీ సీసీ నరసింహ సీసీ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్కు దిగిన నరసింహ సీసీ జట్టు 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం 99 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యాక్టరీ సీసీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేయడంతో 32 పరుగులతో విజయం సాధించి తాడేపల్లి సూపర్ లీగ్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. ఈరోజు ఉండవల్లి గ్రామంలో తాడేపల్లి సూపర్ లీగ్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో విజేతలందరూ కూడా ఈరోజు మరి మనందరం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ యొక్క ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఈరోజు లోకేష్ గారు కూడా మనందరికీ చెప్పారు. మంగళగిరి కూడా సూపర్ లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆటలు ఆడటం వల్ల మనకి శరీర కండరాలు అయితేంటి, మనసు, తర్వాత మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, షుగర్, తర్వాత గుండె నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ అవి తొలగి, తర్వాత మనలో ఉన్న అలసటిని, దట్ యాంగ్జైటీ, ఆతృత ఏమైనా ఉంటే అది తగ్గించి, జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఈ రోజున ఉండవల్లిలో ఒక యువతకి ఒక ఉత్తేజపరిచే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలంతా, అంటే ఉండవల్లి గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు జొన్నా రాజేష్ కానీ, అలాగే ఇక్కడ గ్రామాధ్యక్షులు, తెలుగుదేశం గ్రామాధ్యక్షులు శ్రీ గాదే వినయ్ కానీ, అలాగే ఇక్కడ పెద్దలు పెనమాక నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి శేషు గారి, వీళ్ళంతా ఒక జట్టులాగా ఇక్కడ ఒక ఆదర్శంగా ఏదైతే లోకేష్ గారు ఇక్కడ ఆశించారో మంగళగిరిలో ఒక మంచి ప్రభుత్వం మనం రావాలి, మంచి పరిపాలన అందించాలి, ఒక ప్రజలకి అలాగే యువతకి మంచి భవిష్యత్తు అందించాలి అనే ఒక నినాదంతో ఆ రోజున ఒక భారీ మెజార్టీతో గెలిచారు. దానికి అనుగుణంగా ఈ రోజున ఇక్కడ ఉండవల్లిలో ఇంత పెద్ద ఎత్తున యువతకు ప్రోత్సాహకరంగా క్రికెట్ లీగ్ మ్యాచ్లు ఒక దాదాపు 6 రోజులు చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక 2 రోజుల ముందరే పండగ వచ్చేసినంత ఇదిగా ఈ రోజున ఉండవల్లిలో జరగడం, దీనికి పెద్దలు చీఫ్ గెస్ట్గా శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వారి రావటం, అలాగే మా నాయకులంతా పాల్గొనడం, ఏదైతే లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయో మంగళగిరి. విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు మరియు చీపురపల్లి జెడ్పీటీసీ ప్రతినిధి బలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి కోరుకొండ దాలయ్య, ఫాండ్రంగి వాసు, ప్రభాత్ కుమార్, అడ్డూరి రామకృష్ణ, పేకపు ప్రసాద్, కోసూరు సుధాకర్, పొడుమిటి వలస గణేష్, డబ్బడ ఆనంద్, కంచుపల్లి అశోక్ తదితరులు సమావేశంలో మాట్లాడారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాము అని పేర్కొన్నారు. భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి సందర్భంగా ప్రజలందరూ ఇంట్లో భోగభాగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సంక్రాంతి సందర్భంగా రైతులు కానీ ఇటు ప్రజలు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, జిల్లా వైఎస్ఆర్. రాజ్యాంగ ప్రయోజనాల లబ్ధి కోసం మాదిగలు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలి అని ఎంఆర్పీఎస్ కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన కుప్పం పట్టణంలోని రాజావారి పార్క్ కమ్యూనిటీ భవనంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సమావేశాన్ని నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.
వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ అనుభవించాలి అన్నదే రాజ్యాంగ సృష్టికర్త ప్రధాన ఉద్దేశం అన్నారు. కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్తులు రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోయాము అని, వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ ఒక్కటే మార్గమని తలచి గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అలుపెరగని పోరాటం చేసినట్లు తెలిపారు. ఏదైతే మాదిగులుగా పిలువబడే ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖున చిత్తూరు జిల్లా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మాదిగ కులాల ప్రజల ప్రయోజనాల కోసము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసము, చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నిరంతర పోరాటాల ఫలితంగానే గత ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదనేసి స్పష్టం చేసిన హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై లిఖిత నడిమెంటి సమర్పణలో నడిమెంటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. లోహిత్ కళ్యాణ్, రాజేష్ కొంచడ, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్, వేలా యాదవ్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు పాత్రధారులుగా తెరకెక్కించిన మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా రాజుగారి దొంగలు. సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి అని చిత్ర దర్శకుడు లోకేష్ రెనాల్డ్ హిటాసో కోరారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా టీం నగరంలో దొండపర్తి ద్వారకా ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితంలో డబ్బు యొక్క ప్రాధాన్యత తెలుపుతూ నలుగురు స్నేహితుల మధ్య డబ్బు విషయంలో జరిగే పలు సంఘటనలతో సూరడ బ్రహ్మ అజయ్ దీన్ని నిర్మించారని అన్నారు. ఇది రాజుగారి దొంగలు అని చెప్పి సినిమాకు లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. సో దానికోసం ఒక్కసారి మీ అందరితో ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చాలా పెద్దవాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అలా సపోర్ట్ చేస్తే మేము కూడా అంటే స్టార్లు అవుతాం లేదు తెలియదు కానీ బట్ మా ఫ్యూచర్ ఇదేం డిసైడ్ అయి వచ్చాం ఇటువైపు. సో డెఫినెట్గా మీకు సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు మీరు చాలా మందిని సపోర్ట్ చేశారు, అలాగే మాకు కూడా సపోర్ట్. సినిమా సెన్సిబిలిటీస్ తెలుసు, కొన్ని వేల సినిమాలు 100 సినిమాలు థియేటర్లో చూసి ఈ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందండి. వన్స్ ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చేసరికి మమ్మల్ని ఎవరు అలా వేలెత్తి చూపించకూడదని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి షాట్ చేసామండి. కొత్త వాళ్ళమే కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళు కొత్తగా యాడ్ చేశారా, కొత్తగా సినిమా తీశారనేది ఖచ్చితంగా మీకు ఎక్కడ అనిపించదండి. నేనే కాదు, మీ నలుగురే కాదు, ఇందులో కష్టపడిన పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీ రామన్ గారు కానీ, ఆర్కే నాయుడు గారు కానీ, సూర్యాంశి కానీ, ప్రకాష్ కానీ, పూజా విశ్వేశ్వర్ గారు కానీ, ఒకళ్ళని సినిమాలో ఉన్న మాస్ ఆరా కానీ అంతా కూడా ప్రతి ఒక్కరు అది చూస్తారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకా టెక్నీషియన్స్ అండ్ ఈ ఫ్లోలో వెళ్తున్న టైంలో మాకు డబ్బింగ్ కూడా ఒక టైంలో జరిగింది. ఆ డబ్బింగ్లో మాకు రాజశేఖర్ గారు అని చెప్పి డబ్బింగ్ ఇంజనీరు, ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడి నుంచి కథ అంటే ఇప్పుడు సినిమా వేరొక జీవీఎంసీ 74వ వార్డ్ దయాల్ నగర్ క్వారీ రోడ్డులో కొలువైన స్వర్ణనూకాంబిక ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 74వ వార్డ్ కార్పొరేటర్, జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి విశిష్ట అతిథిగా 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొని ముందుగా భోగి మంటలు వెలిగించారు. అనంతరం స్వర్ణనూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి పిల్లల ఆటలు పోటీలు, మహిళల ముగ్గులు పోటీలను ప్రారంభించారు. తెలుగు పండుగల్లో సంక్రాంతికి విశిష్టమైన స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ మహిళలు కానీ, గ్రామ కమిటీ పెద్దలకు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఇద్దరి తరపు నుంచి కూడా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అలాగే అందరూ ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్థిరపడినప్పటికీ కూడా ఒకే కుటుంబం, ఒకే తల్లి పిల్లల్లా మనం కలిసిమెలిసి ఉన్నాం కనుక ఆ విధంగా ఉండి ప్రతి కార్యక్రమంలో భాగస్వామి అయ్యి, అలాగే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి కార్యక్రమానికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఇది ఒక పండగ వాతావరణం గ్రామం ఏర్పడుతుంది. అలాగే ప్రతి ఇంట్లో
ఏ సందడి ఉన్నా కష్టం ఉన్నా ప్రతి దాంట్లో మనం ఉండాలి. సందడిని అయితే మనం దగ్గరుండి ఘనంగా నిర్వహిస్తాం. ఏదైనా కష్ట నష్టం ఉంటే మనకు తోడుగా ఉండాలి. మరి ఈ నిర్ణయంతోనే మనం కొత్తగా వేసుకున్న ఆలయ కమిటీ కానీ గ్రామ కమిటీలో కానీ ఈ నిర్ణయం మేరకు మహిళలు పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామ్యం అయ్యి ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతారని తప్పకుండా మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కావచ్చు, దుర్ముఖి రెడ్డి గారు కావచ్చు, చింతలపూడి వెంకటరామయ్య గారు కావచ్చు, అందరి సహకారంతో 74వ వార్డుని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మాటిస్తూ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ టాలీవుడ్ నటి అంశుపై చేసిన వ్యాఖ్యలకు గాను దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. తన మాటల వలన బాధపడిన అంశుకు మహిళలందరికీ తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. ఎవరిని బాధించడం తన ఉద్దేశం కాదని, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అన్నారు. అందరూ పెద్ద మనసు చేసుకుని తనను క్షమించాలి అని వేడుకున్నారు. ఈ మేరకు త్రినాథరావు వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన తన కొత్త సినిమా మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో అంశుపై దర్శకుడు త్రినాథరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరాకృతి గురించి మాట్లాడారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అలాగే సెకండ్ హీరోయిన్ పేరు అంటూ కాసేపు మర్చిపోయినట్లు ఆగారు. అదే సమయంలో తాగడానికి నీళ్లు అడిగారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు చెప్పారు. నమస్తే అండి, నా పేరు త్రినాథరావు. నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెళ్ళి చేసింది కాదు, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వాళ్ళకి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం పురవీధుల్లో నగర సంకీర్తన కార్యక్రమం మారుమ్రోగింది. నేటికి సుమారుగా 30 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా పాటిస్తున్న ధనుర్మాస నగర సంకీర్తన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెలగంట పెట్టిన రోజు నుండి భోగి వరకు ప్రతిరోజు సబ్బవరం సేవా సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం నమో నారాయణ అంటూ పిల్లలు పెద్దలు తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు కార్యక్రమం చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లిలోని గుడ్డమ్మ తీర్థ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకల వెంకట్రావు ప్రారంభించారు. నేటికి 7 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా క్రికెట్ పోటీలను తన సొంత నిధులతో ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 20,000, రెండవ బహుమతిగా 15,000, మూడవ బహుమతిగా 10,000, నాలుగవ బహుమతిగా 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తోటి సహచార రాజకీయ నాయకులు, యువకులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఈరోజు భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరంలాగే గత 7 సంవత్సరాల నుంచి కూడా మా అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అంతకాపల్లి, రావులమ్మపాలెం అలాగే ఉమ్మవారిపాలెం యువకులందరికీ కూడా ఈ సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ రోజున ఈ ఆటల పోటీలు జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈరోజు మా పంచాయతీ గ్రామ ప్రథమ పౌరులు సబ్బార్ నారాయణమూర్తి గారు కానీ, అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి మన గొర్రెల అప్పారావు గారు కానీ, అలాగే మా మాజీ సర్పంచ్ గారు అయినటువంటి పెద్దలు సబ్బవరపు దేవుడిబాబు గారు కానీ, అలాగే పెదరావణ గారు, మరి అలాగే రెడ్డి వాసుదేవరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్, అలాగే మన సభ్యులు మన క్యాషియర్ గారు, ముఖ్యంగా మా మాజీ ఎంపీపీ అయినటువంటి సబ్బవరపు ముత్యాలరెడ్డి గారు, చాలామంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నారు.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడల్లో పాల్గొన్నటువంటి యువకులు ప్రతి సంవత్సరం, ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈరోజు ఈ భోగి రోజున, సంక్రాంతి రోజున, కనుమ రోజున ఒక వేదికపై అందరూ కూడా, యువకులందరూ కూడా ఒక వేదికపై రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ 3 గ్రామాల్లో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్ ఏదైతే ఉన్నాయో అక్కడ గైరాం చెరువు అని, అలాగే ఉమ్మానపాలెం అని, అలాగే కన్నూరెళ్ళని, అలాగే వార్తలోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, గడ్కరీ. సొంతూరు నారావారి పల్లెలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలు. వివిధ పోటీలతో సందడిగా నారావారి పల్లె. పోటీలను తిలకించిన చంద్రబాబు దంపతులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.